డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 5,000 పైచిలుకు పోస్టులను కూడా కలుపుకుని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే టెట్ పరీక్ష నిర్వహించకుండా డిఎస్సి వేయటంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 796 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. గత డిఎస్సికి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డిఎస్సి రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడుతున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ₹1,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచిన నేపథ్యంలో 46 ఏండ్ల వయసు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే టెట్ తర్వాతే టీచర్ పోస్టులు పెంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 2 లక్షల మంది డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని కోరుతున్నారు. ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకొకసారి టెట్ నిర్వహించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించి ఇప్పటికీ 8 నెలలు పూర్తయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ నిర్వహించకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంపై డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టెట్ పరీక్ష నిర్వహించి వెంటనే 15,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దగా డిఎస్సి నోటిఫికేషన్ వేశారని అభ్యర్థులు మండిపడుతున్నారు.